తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా ఇప్పుడు మరో పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇది మహిళలకు సున్నా వడ్డీ రుణాల పథకం. తెలంగాణ మహిళా శక్తి పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. గతంలో బకాయి ఉన్న నిధులను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. వీటితో పాటు మహిళా సంఘాలకు మరికొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణిస్తే గ్రూప్ నుంచి తీసుకున్న లోన్ పూర్తిగా మాఫీ చేయనున్నారు. వారి కోసం ప్రత్యేక రుణ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తారు. స్వయం సహాయక సంఘంలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళలకు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. ఒక్కో గ్రామ సమైక్య పరిధిలోని సంఘాలకు 1 కోటి వరకు లోన్ మంజూరు ఇస్తారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 5,000 గ్రామాలకు 5,000 కోట్ల వరకు లోన్లు మంజూరు చేస్తారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గానికో ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతమయ్యే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు రేషన్ కార్డు ఉన్న మహిళలకి ఈ పథకం వర్తించనుంది.